ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రైతు మహేష్ 2 ఏళ్లుగా స్థిరమైన రాబడి సాధిస్తున్నారు. తన సాగు నుంచి రోజు ఏదో ఒక ఉత్పత్తిని సేకరించే ఇంటికొస్తుంటారు. దీనికి ప్రధాన కారణం తను సాగు చేస్తున్న పంటలే. విస్తీర్ణం తక్కువైనా ఎక్కువ పంటలు సాగు చేయడం వల్ల ఏడాది పొడవునా దిగుబడికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా రసాయన సేద్యం చేస్తున్న భూమితో పోలిస్తే అదనంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. మన్యం జిల్లాకు చెందిన రైతు మహేష్ 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరించి పిఎండిఎస్ అనంతరం వరిని ప్రధానంగా చేసుకుని 10 సెంట్ల విస్తీర్ణంలో గట్లు అభివృద్ధి చేసి పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు మహేశ్వరరావు. మాది చలివేంద్రి గ్రామం, వీరఘట్ట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది నేను ఆచరిస్తున్నాను. నాకు 2 ఎకరాల 10 సెంట్లు పొలం ఉందండి. ఇందులో వరి వేసుకుంటాను. ఈ వరి విత్తనాలు వేసుకునే ముందు మే నెలలో పిఎండిఎస్ నవధాన్యాలు అనేది వేసుకుంటాను. 30 రోజుల వయసప్పుడు దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ 5x5లో చేశాను. 5x5లో 35 కేజీల బరువు అనేది వచ్చింది పచ్చిరొట్ట. తర్వాత వరి విత్తన శుద్ధి చేసి నాటుకోవడం జరిగింది. వరికి ముందు పిఎండిఎస్ వేసుకోవడం వలన పొలంలో కలుపు అనేది పూర్తిగా తగ్గింది. కలుపు సమస్య నాకు లేదు. నెక్స్ట్ భూమి సారవంతంగా తయారైంది. తర్వాత పంట ఏపుగా పెరిగింది. తర్వాత జీవామృతం అనేది దపదపాలకు ఇచ్చుకున్నాను. చీడపీడల సమస్య కూడా ఏమీ లేదు. నీటి తళ్ళు కూడా లిమిట్గా ఇచ్చాను. అంటే కంటిన్యూ కాకుండాను వారం 10 రోజులకు ఒక్కొక్క తడి ఇవ్వడం అనేది జరిగింది. రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కలుపు మందులు వాడలేదు. నా పొలంలో వానపాముల సంఖ్య కూడా బాగా పెరిగింది. వానపాములు బొరియలు కనిపించాయి. వానపాముల తాలూకు క్యాస్టింగ్స్ అనేవి కూడా పొలంలో బాగా కనిపించాయి. అవి నేను గమనించడం జరిగింది. నేల సారవంతంగా తయారైంది. నేల రంగు కూడాను ముదురు గోధుమ రంగులో మారింది. నేను వరుసలలో వరి నాటుకున్నాను. వరుసల్లో నాటుకోవడం వలన గాలి వెలుతురు పంటకు బాగా వచ్చి దుబ్బు చేత కూడా ఎక్కువ వచ్చి పిలకలు ఎక్కువ వచ్చాయి. సాధారణ పద్ధతితో పోల్చుకుంటే లైన్ సోయింగ్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మూడు 365 రోజులు నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం, తూనీగలు, సాలీడ్లు, సీతాకోక చిలుకలు అనేది పొలంలో చాలా ఎక్కువగా గమనిస్తుంటాను. అందువలన శత్రు పురుగులు బాధ అనేది లేకుండా పోయింది. దానివల్ల నేను కషాయాలు అవసరం కూడా నాకు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా అయ్యింది. వరి పంట చేతికొచ్చేసరికి 4-5 నెలలు పడుతుంది. అంతవరకు గట్లపై నాటిన పంటల నుంచి ఉత్పత్తులు సేకరించి స్వంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా అదనంగా లభ్యమైన వాటిని విక్రయిస్తున్నారు. వీటి వల్ల నిరంతరం ఆదాయం పొందుతున్నారు. వీటితో పాటు గట్లపై నుండే అల్లము, మామిడల్లం, కంది ఇవి కూడా ఉన్నాయి. వాటి నుంచి కూడా కొంత ఆదాయం అనేది ఇంకా వస్తుంది. ఇంకాను వీటితో పాటు అరటి, మునగ, బొప్పాయి అనేది సంవత్సరం అంతా కూడా వీటి నుంచి ఆదాయం అనేది వస్తుంది.
సుమారు అరటి మీద ఒక 5,000 రూపాయలు వస్తుంది. తర్వాత బొప్పాయి నుంచి ఒక 150 కేజీలు అంటే సుమారు ఒక 3,000 రూపాయల వరకు వస్తుంది. మొత్తానికి సంవత్సరంలో నాకు గట్లపై నుండి సుమారు 12-13,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అయితే నాకు మొత్తం ఉండే 2 ఎకరాల 10 సెంట్ల పొలంలో కూడాను నాకు 365 రోజులు పంటలు రావడం, ఖర్చులన్నీ పోను 2,10,000 వరకు ఆదాయం వస్తుంది. ఇక ప్రధానంగా సమీపంలో రసాయన సేద్యం చేస్తున్న తోటి రైతు భూమితో పోలిస్తే మహేష్ భూమి సారవంతంగా మారింది. సాగు చేసే పంటకు సైతం పోషకాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. కాలువ పక్కనే నా పొలం ఉండడం వల్ల కాలువ పైన పర్మనెంట్ జీవామృతం పిట్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఒక పంట కాలంలో అంటే ఒక వరి నాట్లు వేసి నుంచి కోత వరకు 4-5 దపాలు జీవామృతం తయారు చేసుకొని పంటకు వినియోగించుకుంటున్నాను. దీన్ని బట్టి చూస్తే తెగుళ్లను తట్టుకునే విధంగా భూమి సారవంతంగా మారింది. pH విలువ విషయానికొస్తే మహేష్ భూమిలో తటస్థానికి చేరువలో ఉండటం వల్ల నీరు నిలుపుకునే సామర్థ్యం పెరగడంతో పాటు పంటకు పోషకాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. పంట 45 రోజుల వయసులో మా పొలంలోనూ నా పక్కన రసాయన వ్యవసాయం చేస్తున్న పొలంలోనూ ఒకసారి పంటను పరిశీలన చేయడం జరిగింది. దీన్ని pH వాల్యూ మీటర్ను పట్టుకొని పరిశీలన చేశాను. మా పొలంలో pH వాల్యూస్ 5.4, మాయిశ్చర్ 90%, సాయిల్ టెంపరేచర్ అనేది 28 ఉండడం గమనించాను. అదే రసాయన వ్యవసాయ పొలంలో pH వాల్యూస్ 5.9, మాయిశ్చర్ 90%, సాయిల్ టెంపరేచర్ అనేది 29 అనేది గమనించాను. అంటే పంటను గమనిస్తే రెండు సమానంగా కనిపిస్తున్నప్పటికీ బ్రిక్స్ మీటర్ తీసుకొని మొక్క యొక్క రసం బ్రిక్స్ మీటర్ మీద వేసి చూడగా నా పొలంలో బ్రిక్స్ మీటర్ వాల్యూస్ 18-20 వరకు రికార్డ్ అయ్యింది. అదే రసాయన పొలంలో అయితే 10 వరకు రికార్డ్ అవ్వడం గమనించాను. అంటే దీన్ని బట్టి నాకు అప్పుడు కనిపించింది ఈ ప్రకృతి వ్యవసాయం మొక్క అనేది ఆరోగ్యంగా ఉన్నదనేది నేను తెలుసుకున్నాను. గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లాస్ట్ పంట చివరి దశకు వచ్చే ముందు 5x5లో సీసీ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. మా పొలంలో ప్రకృతి వ్యవసాయ పొలంలో 5x5లో 15 కేజీలు 700 గ్రాములు అనేది బరువు అనేది వచ్చింది. అదే రసాయన వ్యవసాయ రైతు పొలంలో కూడా అదే రోజు సీసీ ఎక్స్పెరిమెంట్ చేశాము. 5x5లో 15 కేజీలు 500 గ్రాములు బరువు అనేది రావడం గమనించాము. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన విధానంలో రబీలో మినుము ఏకపంటగా సాగు చేయగా కలుపుతో విస్తరించి ఉంది. అదే ప్రకృతి పద్ధతి సేద్యంలో పలు పంటలతో కలిపి ఆర్డీఎస్ వేయగా కలుపు లేకుండా పచ్చగా దర్శనమిస్తుంది. ఈ పంట పూర్తయిన తర్వాత ఆర్డీఎస్ పెసర మినుముతో పాటు మరికొన్ని రకాల విత్తనాలు వేసుకొని విత్తనాలు చల్లి 26 రోజులైంది. దీనికి మొక్క పెరుగుదల కోసం గ్రోత్ ప్రమోటర్గా ఫిష్ అమినో యాసిడ్ని ఇవాళ పిచికారీ చేయడం జరిగింది. వరి కోత అనంతరం మా పొలంలో ఒక దుబ్బును తీసుకొని పరిశీలన చేయగా ఆ వేరు వ్యవస్థ అనేది బాగా భూమిలో చొచ్చుకుపోయి మట్టిని ఎక్కువగా పట్టి ఉంచడం అనేది గమనించాను. ఆ మట్టి రంగు కూడా డార్క్ బ్రౌన్లో గమనించాను. మంచి వాసన వస్తుంది. అదే రసాయన వ్యవసాయంలో కూడా ఒక దుబ్బు తీసుకొని గమనించాను. ఆ వేరు వ్యవస్థ పైనే ఉంది. మట్టి కూడా చాలా తక్కువగా పట్టి ఉంది. ఆ మట్టి వాసన కూడా మురుగు వాసన అనేది గమనించాను. మట్టి రంగు కూడా నల్లగా కనిపిస్తుంది. ఖరీఫ్ అనంతరం ఆర్డీఎస్ సాగు చేసిన 26 రోజులకు మరోసారి pH వాల్యూ పరిశీలించగా ప్రకృతి వ్యవసాయంలో 6 పాయింట్లు రాగా రసాయనంలో 4.4కు పరిమితమైంది. దీన్ని బట్టి చూస్తే రసాయన సాగులో pH వాల్యూ క్రమేపీ తగ్గుతూ వస్తోంది. దీంతో పాటు తన ఇంటి వద్దే విత్తనోత్పత్తి చేపడుతున్నారు. వీటిని స్వంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా తోటి రైతులకు విక్రయిస్తూ అదనపు లబ్ధి పొందుతున్నారు.
అదేవిధంగా పిఎండిఎస్తో పాటు వరి నుంచి సమకూరిన పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందిస్తున్నారు. ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో మహేష్ చేపట్టిన సాగు నుంచి స్థిరమైన రాబడి సాధించడమే కాకుండా మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ప్రస్తుతానికి నా పొలంలో అరటి, బొప్పాయి అనేది పంట వస్తుంది. వీటితో పాటు గట్లపైన ఉండే బంతి ఇప్పటి వరకు ఒక సుమారు 2000 నుంచి 2300 వరకు పూలు ఏరుకున్నాను. ఇంకా మరొక 3000 నుంచి 4000 వరకు ఇంకా పూలు రావడానికి కూడా అవకాశం ఉంది. వీటి నుంచి కూడా కొంత ఆదాయం అనేది వస్తుంది. ఏ విధమైన ఎరువులు వాడినప్పటికీ రసాయన రైతు కంటే దిగుబడి బాగా వచ్చింది, మంచి నాణ్యమైన ఆహారం పండించుకోగలిగాను, నాకు ఖర్చు తగ్గింది. ఇదే విధంగా మిగతా రైతులు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మీ నేలను ఆరోగ్యంగా తయారు చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.